నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కులగణనపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సమావేశం. బీసీ రిజర్వేషన్లపై సిద్ధం చేసిన నివేదిక అందజేత కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్న సీఎం. కాచిగూడ జోధ్పూర్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజస్థానీయులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందన్న కిషన్ రెడ్డి. కాచిపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించిన అశ్విని వైష్ణవ్ డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2026లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని రైల్వే మంత్రి వెల్లడి. మెట్రో రైలు రెండో దశపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ పార్లమెంటు సభ్యులు రెండో దశ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఎంపీలను కోరిన ఉప ముఖ్యమంత్రి. కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలకు తరలించే ప్రక్రియ వేగవంతం. తరలింపు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వారణాసి వేదికగా యూత్ స్పిరిచువల్ సమ్మిట్. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ థీమ్తో 2 రోజుల పాటు సదస్సు. మాదక ద్రవ్యాలు లేని భారత్ నిర్మాణంలో పౌరులు పాలుపంచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు. రాష్ట్రమంతటా మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో జలమయం. రెడ్డితో కులగణనపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సమావేశమైంది. బీసీ రిజర్వేషన్లపై సిద్ధం చేసిన నివేదికను నిపుణుల కమిటీ ముఖ్యమంత్రికి అందజేసింది. నివేదికలో ఆర్థిక, విద్యా స్థితిగతులపై కీలకంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. కాగా రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండె చప్పుడు విన్నారని, అందుకే కులగణన చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో కాచిగూడ జోధ్పూర్ నూతన ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ భారతదేశంతో అనుసంధానం చేస్తుందని, ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని అన్నారు. హైదరాబాద్లో నివసించే రాజస్థానీయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రైలు రాజస్థాన్ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిందని అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశామని, అన్ని రైల్వే స్టేషన్లలో 100% విద్యుదీకరణ పూర్తి అయిందని, ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ऐसा है कि अभी अहमदाबाद स्टेशन में बहुत बड़ा काम चल रहा है. आप लोगों को जानकारी है अहमदाबाद स्टेशन में काम चल रहा है जो, तो अहमदाबाद इसका नेचुरल रूट जो है वो रूट वाया अहमदाबाद होके राजस्थान की तरफ जाने का था, लेकिन अहमदाबाद स्टेशन पे बहुत काम चल रहा है. जैसे अपने यहाँ सिकंदराबाद में भी काम चल रहा है, वैसा ही काम वहाँ पर अहमदाबाद में चल रहा है. तो जब तक अहमदाबाद में करीब 1-1.5 साल का और समय लगेगा काम कंप्लीट होने का, उधर से और कोई नई गाड़ी रवाना नहीं कर सकते हैं. तो जैसे ही वहाँ पे परिस्थितियाँ बदलेंगी तो आपका ये जो सपना है वो सपना भी पूरा होगा. రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు జోధ్పూర్కు ట్రైన్ కావాలని అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడము, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లెటర్స్ రాయడము, ఇప్పుడే కాదు గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఇది. మరి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ చిరకాల డిమాండ్ ఏదైతుందో మన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి, మన తెలంగాణ రాష్ట్రం నుంచి జోధ్పూర్కు డైలీ నేరుగా ట్రైను ఇవ్వాలనేటువంటి మరి నిర్ణయం అయితే తీసుకొని ఈరోజు స్వయంగా ఈ యొక్క ట్రైను ప్రారంభోత్సవానికి వారు రావడం జరిగింది. ఈ కార్యక్రమము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
వికసిత్ భారత్ సాధించడానికి సాంకేతికత పునాది వేగంగా సిద్ధమవుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ సెమీకండక్టర్ చిప్ ను ప్రారంభిస్తున్నట్లు వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే శాఖలో ఎన్నో వినూత్న మార్పులు తీసుకువచ్చి ప్రపంచ స్థాయిలో నిలిపామన్నారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వివరాలు చూద్దాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో పర్యటించారు. ఉదయం ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం కాజీపేటలోని రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించారు. సాయంత్రం కాచిగూడ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ జోధ్పూర్ ట్రైన్ ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వికసిత్ భారత్ సాధించడానికి సాంకేతిక పునాది వేగంగా సిద్ధమవుతోందని ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. భారత్ సాంకేతికత ఆధారిత భవిష్యత్తును హైలైట్ చేస్తూ ప్రపంచ స్థాయి సాంకేతికతలు, ఉత్పత్తులను రూపొందించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఈ సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ సెమీకండక్టర్ చిప్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. Was our Prime Minister Narendra Modi ji's resolve and his clarity of thought and the way he created the India Semiconductor Mission Policy. Today, as we speak, already we have 6 units which are under construction. The first made in India chip, manufactured in India chip on a commercial scale, will be manufactured in this year 2025. The way we have created the talent pool, the way we are promoting the design, and the way we are going deeper into the capital equipment and the materials required for semiconductors, India will become one of the top 5 semiconductor nations in the world. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న రైల్వే లైన్ల పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కల అని, ఆ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని చెప్పారు. డిసెంబర్ వరకు సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవుతుందని, 2026లో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతుందని తెలిపారు. ఇక్కడ ఇంజిన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరుగుతుందని, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ తయారీ యూనిట్ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుందని చెప్పారు. సికింద్రాబాద్ జోధ్పూర్ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని ముఖ్యమైన స్టేషన్ల మధ్య వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस. दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है. दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे. 2026 में मैन्युफैक्चरिंग चालू करके काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट, ये जो मेगा फैक्ट्री है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. వరంగల్ అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే విమానాలు ఎగరబోతున్నాయని తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. మామునూరు విమానాశ్రయం భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. పరిహారం చెల్లింపులో కూడా సానుకూల నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని భూ నిర్వాసితులకు పరిహారం ఇప్పించాలని ఆయన సూచించారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు రావాల్సి ఉంది. ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి, వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర రాబడుల పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైంది. ఉపసంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు క్యాలెండర్ను రూపొందించాలని, తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇళ్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలకు సంబంధించి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు. గత నెల రోజుల వ్యవధిలో వాణిజ్య పన్నుల శాఖలో 1.8%, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో 3.6%, గనుల శాఖలో 7% ఆదాయం పెరుగుదల ఉన్నట్లు అధికారులు మంత్రులకు నివేదించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెట్రో రైల్ రెండో దశ అంశంపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘురామరెడ్డి, పోరిక బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, సురేష్ సెట్కర్, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు. మెట్రో రైల్ రెండవ దశ సాధనకు పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలును విస్తరించవలసి ఉందని అన్నారు. రాష్ట్రంలోని వలసదారుల, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లో ప్రారంభించారు. ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్త కార్యాచరణగా రూపొందిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం ద్వారా నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో వలస వెళుతున్న గ్రామీణ కుటుంబాలకు వలసకు ముందు, వలస సమయంలో, తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత, సేవలు అందించామని వెల్లడించారు. ఈ వాహనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి ఎంపిక చేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరీక్షలు, సేంద్రియ వ్యవసాయ విధానాలపై, పశుపాలనపైన వర్చువల్ శిక్షణలు ఇచ్చామని మంత్రి సూచించారు. మేడారంలోని సమ్మక్క సారళమ్మల ఆలయం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, ఆలయ పూజారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పూజారుల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారళమ్మల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. అమ్మల గద్దెలో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ పరిసరాల్లో ఆధునీకరణ పనులు చేయనున్నట్లు చెప్పారు. పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, మీడియా కోసం అదనపు వసతులు కల్పించేలా ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెరువులు, పార్కులు, రహదారులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. హైడ్రాను ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండ్ఫిమ్ విజువల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సామాజిక, పర్యావరణ అంశాలపై రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగనాథ్, దర్శకుడు తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలను హైడ్రా కమిషనర్ తిలకించారు. అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణ ఫలాలు అందించేందుకు హైడ్రా అకుంఠిత దీక్షతో పనిచేస్తోందని అన్నారు. హైడ్రా వల్ల కొందరిలో భయాందోళనలు నెలకొనడం సహజమేనని, అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. శివారు ప్రాంతాల్లో ప్రజలు ఆస్తుల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చెరువుల, ఎఫ్టీఎల్ తదితర ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు 1-2 సార్లు పరిశీలించుకోవాలని అన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ హైడ్రా ఏర్పాటుకు ముందు జారీ చేసిన అనుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించమని చెప్పారు. Hyderabad Disaster Response and Asset Protection Agency last year on July 19th
So now Hydra has completed 1 year, and in this 1 year we have had very good and satisfying experiences and also some bitter experiences too. Hydra could almost reclaim more than 500 acres of land, which is worth about 30,000 crores. And similarly, more than 70 parks have been protected. And apart from this, we could remove lots of encroachments in more than 20 lakes, and remove the encroachments in the nalas also. And Hydra has taken up rejuvenation of 6 lakes through the government funds, and that is also going on on a full progress is going on, and in the sense that one of the lake, Batkama Kunta, is likely to be completed in another couple of months, and the rest of the 5 lakes are likely to be completed in another 6 to 7 months. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల వేడుకలకు నగరం ముస్తాబైంది. ఈ ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయాలు, వీధులను శోభాయమానంగా అలంకరించారు. పాతబస్తీ బోనాలను పురస్కరించుకుని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం, హరిబోళి అక్కన్న మాదన్న ఆలయం సహా పలు ఆలయాల్లో బోనాలు సమర్పించనున్నారు. ఈ బోనాల ఉత్సవాల్లో పలువురు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీంతో పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మధ్యాహ్నం ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ సుజయ్ పాల్ కోల్కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. I, Paresh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ 1965 జూలై 7న జన్మించారు. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి పట్టా పొందారు. 1990 నుండి 2000 వరకు ఉత్తరప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, 2022 నుండి 2023 వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు సీజేగా పదోన్నతి పొందగా, తాజాగా ఆయనను తెలంగాణ హైకోర్టుకు సీజేగా నియమిస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
వానాకాలం పంటలకు సమృద్ధిగా నీటిని అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో నీటిపారుదలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలం పంటలకు నీటి విడుదలపై రూట్ మ్యాప్ రూపొందించుకుని తక్షణమే అమలు జరపాలన్నారు. గత వానాకాలం యాసంగి పంటలకు ప్రణాళికాబద్ధంగా నీటిని అందించడంతో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించి యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచామన్నారు. సాగునీటి అంశంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని సూచించారు. రాబో రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రధాన ఆనకట్టలతో పాటు జలాశయాలు, కాలువలను అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర నుండి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిందని చెప్పారు. కేంద్రంలో బిల్లుకు ఆమోదం పొందడానికి రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులో ఉత్పన్నమవుతున్న అవరోధాలను అధిగమించడానికి ఆర్డినెన్స్ తెస్తున్నామని అన్నారు. అంతకుముందు సైదాపూర్ మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అమలు జరుపుతున్న కార్యక్రమాలను వివరించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 42% అమలుకు చిన్న అడ్డంకులుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తా ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగతులు ఉన్నాయి. బీసీల పట్ల అన్యాయం చేయాలనే ఆలోచన ఉందని అర్థమైతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఆర్డినెన్స్ దాకా అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఏ విధానం ద్వారా చేస్తే అమలైతే మాకు తెరవకపోతే మీకు అనుభవం ఉంటే చెప్పండి, మేము ఆ విధానాన్ని అవలంబించడానికి కూడా సిద్ధం. కానీ నరసుడిని కాళ్ళను అడ్డం పెట్టినట్టు రిజర్వేషన్లు అమలు కావద్దనేటువంటి కుట్ర కడుపుల కత్తులు మీదికి కలుపుకున్నట్టు చేస్తూ రాజకీయం చేస్తే ఎవడు బీసీలు ఊరుకోరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బనకచెర్ల విషయంలో హరీష్ రావు అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన జరుగుతోందని వివరించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. వారికి మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మహిళా సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు 29 కోట్ల విలువ చేసే వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ మహిళల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మొత్తం నియోజకవర్గం వచ్చినట్టునే దాదాపు 163 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చి వివిధ రూపాల్లో బస్సుల రూపంలో గాని, పెట్రోల్ బంకుల రూపంలో గాని, మహిళల ఫిష్ మొబైల్ క్యాంటీన్ రూపంలో గాని రకరకాలుగా సంఘాలకు ఉచితంగా
వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించిన దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున మక్త నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలు పురోగమించకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ఉత్తరాఖండ్లో పర్యటించిన అమిత్ షా రుద్రపూర్లో 1271 కోట్ల విలువైన వివిధ పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. అలాగే ఉత్తరాఖండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెస్టివల్ 2025లో పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులతో అమిత్ షా సంభాషించారు. గత ప్రయత్నాలతో ఉత్తరాఖండ్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 81,000కు పైగా ఉద్యోగాలు లభించాయని చెప్పారు. బీజేపీ హయాంలో ఏర్పడిన 3 కొత్త రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. 2027 నాటికి భారత్ ప్రపంచ 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. దేశ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాలు లేని భారత్ నిర్మాణంలో చేరాలని పౌరులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కోరారు. ప్రతి పౌరుడు కనీసం 5గురిని ఈ ఉద్యమంలో చేర్చాలని పిలుపునిచ్చారు. వారణాసిలో జరిగిన యువజన ఆధ్యాత్మిక సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్, నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని సాధించడంలో మారక ద్రవ్యాలు లేని యువత ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. కాగా ఈ సదస్సుకు 100 సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థల నుండి 500కు మందికి పైగా యువత పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశంలో మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని సృష్టించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వివరించే కాశీ ప్రకటనను రేపు విడుదల చేయనున్నారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రతి పౌరుడి పాత్ర ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేరళలోని ఐఐటి పాలక్కాడ్ 7వ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. రవాణా, గృహ నిర్మాణం, వైద్య సౌకర్యాలు, వ్యవసాయం వంటి వివిధ రంగాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో విద్యార్థులు ముందుండాలని ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. వ్యవసాయంలో సాంకేతిక స్వావలంబన అవసరాన్ని, ఆధునిక సాంకేతికత ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ స్నాతకోత్సవం వేడుకల్లో 328 మంది విద్యార్థులు మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందుకున్నారు. ఐఐటి పాలక్కాడ్ సరైన మార్గంలో పయనిస్తోందని, వికసిత్ భారత్ దార్శనికతకు తోడ్పడడానికి కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడిని చైనా ఖండించింది. ప్రాంతీయ భద్రతను కాపాడడానికి ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని పెంచుకోవాలని దేశాలకు పిలుపునిచ్చింది. పహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా పేర్కొనడంపై చైనా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ తమ దేశం ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని అన్నారు. హైదరాబాద్లోని జోరు వానకు రామంతపూర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, జవహర్ నగర్, ఎల్బీ నగర్, నిజాంపేట్, బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కాగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వరంగల్లో కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కులగణనపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సమావేశం. బీసీ రిజర్వేషన్లపై సిద్ధం చేసిన నివేదిక అందజేత కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్న సీఎం. కాచిగూడ, జోధ్పూర్ రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాజస్థానీయులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందన్న కిషన్ రెడ్డి.
కాచిపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించిన అశ్విని వైష్ణవ్ డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2026లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని రైల్వే మంత్రి వెల్లడి. మెట్రో రైలు రెండో దశపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ పార్లమెంటు సభ్యులు రెండో దశ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఎంపీలను కోరిన ఉప ముఖ్యమంత్రి. కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలకు తరలించే ప్రక్రియ వేగవంతం. తరలింపు విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వారణాసి వేదికగా యూత్ స్పిరిచువల్ సమ్మిట్, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ థీమ్తో 2 రోజుల పాటు సదస్సు. మాదక ద్రవ్యాలు లేని భారత్ నిర్మాణంలో పౌరులు పాలుపంచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు. రాష్ట్రమంతటా మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో జలమయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.